టైం కాంప్లెక్సిటీ ఎంత ఇంపార్టెంటో స్పేస్ కాంప్లెక్సిటీ కూడా అంతే ఇంపార్టెంట్. మనం లాస్ట్ వీడియోలో టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో చూసాము. ఈ వీడియోలో అసలు స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో ఈజీగా అర్థం చేసుకుందాం. లెట్స్ మన కోడ్ అనేది ఫాస్ట్గా రన్ అవ్వడం ఒక్కటే సరిపోదు. మెమొరీ అనేది ఎక్కువ యూజ్ చేస్తే యాప్ అనేది క్రాష్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటప్పుడే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాము. సో సింపుల్గా చెప్పాలి అంటే ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి ఎంత ఎక్స్ట్రా మెమరీ యూజ్ చేస్తుందో దాన్ని మెజర్ చేయడమే స్పేస్ కాంప్లెక్సిటీ అంటారు. నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తో చెప్పాలి అంటే ఇమాజిన్ మీరు ఒకవేళ ప్లేస్ కి ట్రావెల్ అవుతున్నారు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఒక స్మాల్ బ్యాగ్ తో కనుక ట్రావెల్ చేస్తే ఈజీగా క్యారీ చేయొచ్చు. అదే ఒకవేళ 10 బ్యాగ్స్ తీసుకెళ్తే అప్పుడు మనకి ఆ సిచ్యువేషన్ అనేది డిఫికల్టీ అవుతుంది. సో సేమ్ ఇలాగే ప్రోగ్రామింగ్ లో కూడా వర్క్ అవుతుంది. ఒకవేళ లెస్ మెమరీ యూజ్ చేస్తే కోడ్ అనేది ఎఫిషియెంట్ గా యూజ్ అవుతుంది. అదే ఎక్కువ మెమరీ యూజ్ చేస్తే స్లో ఆర్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అసలు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే కంపెనీస్ అనేవి హ్యూజ్ డేటాని హ్యాండిల్ చేస్తాయి కాబట్టి లెస్ మెమరీని యూజ్ చేస్తే బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదే ఒకవేళ మోర్ మెమరీ అయితే సర్వర్ కాస్ట్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఇలాంటి వాటికి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు చాలా టైప్స్ ఆఫ్ స్పేస్ కాంప్లెక్సిటీస్ అనేవి ఉంటాయి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి O(1) అంటే కాన్స్టాంట్ స్పేస్ అనమాట. ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రా మెమరీ అనేది మనం యూజ్ చేయట్లేదు. లెట్స్ సే A=10 B=20. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ A+B అంటున్నాం. ఇక్కడ ఎలాంటి ఎక్స్ట్రా స్పేస్ అయితే తీసుకోవట్లేదు. సో దీని స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(1). అండ్ ఇప్పుడు O(n) అంటే లీనియర్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఇన్పుట్ సైజ్ అనేది ఎంత పెరిగితే మెమరీ కూడా అంతే పెరుగుతూ ఉంటుంది. లెట్స్ సే ఒక అరే తీసుకుంటున్నాం. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n వాల్యూ అంటున్నాం. n ఎంతో తెలియదు. సో అప్పుడు మనం ఏం చేస్తున్నాం, i వాల్యూని అరేకి అపెండ్ చేస్తూ వెళ్తున్నాం. సో ఇలా n వాల్యూ ఎంత ఉంటుందో అన్ని సార్లు అపెండ్ అవుతూ ఉంటుంది. సో దీని స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(n). అండ్ నెక్స్ట్ O(n²) అంటే క్వాడ్రాటిక్ స్పేస్. ఒకవేళ మనం 2D స్ట్రక్చర్స్ కనుక యూజ్ చేస్తే మనకి ఇలాంటప్పుడు O(n²) అయితే ఉంటుంది స్పేస్ కాంప్లెక్సిటీ. లెట్స్ సే 2 ఫర్ లూప్స్ కనుక యూజ్ చేస్తే O(n² అవుతుంది. అండ్ నెక్స్ట్ రికర్షన్ స్పేస్. ఒకవేళ ఫంక్షన్ కాల్ అనేది స్టాక్ మెమరీని కనుక యూజ్ చేసుకుంటే ఇలాంటప్పుడు O(n) అయితే ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవ్రీ కాల్ అనేది స్టాక్ లో స్టోర్ అవుతుంది కాబట్టి దీని స్పేస్ వచ్చేసరికి O(n) అవుతుంది. ఫైనల్ గా ఒక బెస్ట్ కోడ్ ని ఎలా డిసైడ్ చేస్తాము అంటే ఆ కోడ్ అనేది ఫాస్ట్ గా ఉండాలి అండ్ లెస్ మెమరీని యూజ్ చేయాలి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి యూజ్ చేసేసి దేన్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోకండి.